నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ వాళ్ళు గతంలో 151 సీట్లతో ఉన్నారు, బాగానే ఉన్నది. తర్వాత సహజంగా రాజకీయం పైన ఏమాత్రం అవగాహన ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా కూడా నెక్స్ట్ సారి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని అడిగితే ఖచ్చితంగా వైసీపీ ఫామ్ చేస్తుంది. లాజికల్గా ఏంటంటే 151 ఎమ్మెల్యే సీట్లలో అంతో ఇంతో చాలామంది ఎమ్మెల్యేలు కొంతమంది మంచోళ్ళు ఉంటారు, వాళ్ళు అంతో ఇంతో అభివృద్ధి చేసింటారు కదా, లేదా ఆయా కార్యకర్తలతో టచ్లో ఉంటారు, లేదా ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఉంటారు. కాబట్టి అత్యవసర మెజారిటీతో అయినా 95, 110 అయినా సరే వైసీపీ గెలుస్తుంది అని చెప్పి కొంతమందికి అవగాహనతో చెప్తారు. కానీ వైసీపీ భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే ప్రధానమైన లాజిక్ నోటిదోల మరో రకాన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చంపించేయడాలు, లేకుంటే చంపించిన వాళ్ళని ఎమ్మెల్సీలు చేయడాలు, లేకుంటే స్వయంగా తన కుటుంబ సభ్యుడినే చంపేయడాలు, ఇవన్నీ చిన్న మ్యాటర్లని నేనైతే అనుకుంటా. ఏది ఆ మర్రి చెట్టు కింద పూల చెట్లు ఎట్టయితే నిలబడలేవో బతకలేవో ఆ రకాన వీళ్ళ నోటిదోలతో పోలిస్తే ఆ హత్య రాజకీయాలు అనేది చిన్నపాటిగా నేనైతే అభివర్ణిస్తాను. ఏది ఏమైనా కూడా వాళ్ళు ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత అయినా ఏదైనా తత్వం బోధపడిందా, ఏదైనా సబ్జెక్ట్ పైన పాలసీ పైన ఏమైనా మాట్లాడుతున్నామా? వాళ్ళు ఓడిపోయిన తర్వాత అయినా సరే ఈరోజు గవర్నమెంట్లో అంతో ఎంతో చిన్నపాటి కనపడితే అంటే వెతికే కొద్దీ లూప్ హోల్స్ ఏడైనా దొరుకుతాయి. సార్ పలానా చోట తప్పు ఉన్నది, బాబు గారు ఆ రూట్లో వెళ్తున్నారు, అది రాంగు, ఇలా పాలసీల ప్రకారం మాట్లాడే వాళ్ళు ఎవడూ లేరు. కానీ యాజ్ యూజువల్ గతంలో వాళ్ళు భూస్థాపితం అవడానికి ఏదైతే కారణమైందో నోటిదోల, ఆ నోటిదోలతోనే మరోసారి ముందుకు వచ్చినారు. అందులో భాగంగా నోటిదోలలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన వెంకటరెడ్డి. ఎందుకంటే గతంలో ఆయన చెప్పినాడు, ఏమన్నాడు, పలానా సీమరాజా పేరు, లేకుంటే ఈ కిరాకార్పి పేరు, చేబ్రోల్ కిరణ్ గారు, ఇట్లా పేర్లు ఎవరెవరికో చెప్పి ఆయన ఏమన్నాడు, రేపు ఎలక్షన్లో గెలిచిన తర్వాతనే ఒక పక్క కౌంటింగ్ కంప్లీట్ అవుతూ ఉంటుంది, 88, 89, 90 మ్యాజిక్ ఫిగర్ టచ్ అయితేనే మీకు 500 mm రాడ్లు దింపేస్తాము అని చెప్పి వీళ్ళందరి పేర్లు చెప్తూ చాలామంది పేర్లు చెప్తూ వచ్చాడు ఈ వెంకటరెడ్డి. తర్వాతనే ఇతనికి అధికార ప్రతినిధి ఇచ్చినారు. అధికార ప్రతినిధి ఏదో ఒక పదవి ఇచ్చినట్టున్నారు వైసీపీలో. ఏది ఏమైనా అక్కడ ఈయన బాధ ఏంది, గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లాస్ట్ మినిట్లో పార్టీలో జాయిన్ అయినాడు. తర్వాత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఒక మంచి పదవి అంటూ ఇచ్చారు, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గానో అట్లా ఇచ్చారు, శాప్ చైర్మన్గా. తర్వాత బైరెడ్డి అనే అతను రోజాని అడ్డుగా చేసుకొని అంటే మంత్రి లాలూచిపడి 240 కోట్లు 219 కోట్లు ఏదో కుంభకోణం చేసేట్టున్నాడు. అది కూడా వెలికి తీసేటువంటి పరిస్థితి. రేపు ఇటువంటి అవకాశాన్ని నేను వినియోగించుకొని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వస్తే ఆ రేంజ్కు మనగడ పోవాలని చెప్పి ఈయనంటూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, పాకులాడుతూనే ఉన్నాడు. ముఖ్యంగా సాక్షికి సంబంధించినటువంటి ఈశ్వర్ని అడ్డు పెట్టుకొని ప్రతిరోజు వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో మనకు తెలియదు. కానీ ఆ యొక్క ఏదైతే వాళ్ళ సెట్టింగ్లో కూర్చోంటారో ఒకటే చెక్క భజన. ఒక పక్క ఈయన, మరో పక్క కేఎస్ ప్రసాద్, ఇంకా ఆయన ఈశ్వర్ అయితే అంత అమాయకంగా అడుగుతాడు క్వశ్చన్లు. ఏది ఈ వీడియోలో కూడా చూస్తే అర్థమవుతుంది మీకు. ఒక క్వశ్చన్ అడుగుతాడు, 2 ఎకరాల నుంచి అన్ని కోట్లన్నీ అంత అమాయకంగా ఉదరగొట్టేటువంటి సాక్షి ఈశ్వరు ఏమి తెలియనట్టు అంత అమాయకంగా అడుగుతాడు. సరే వీడియోలోకి అయితే వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారికి కూడు కూడా పెట్టట్లేదు అని చెప్పి బయట వార్తలు తెలుగుదేశం వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో నారా లోకేష్, భువనేశ్వర్ గారు, బ్రాహ్మణ్ గారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు. తెల్లారగట్ట ఏమన్నా అర్థమా? ఈ మతుండి మాట్లాడుతున్నాడా, మతిలేక మాట్లాడుతున్నాడా? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అంత అపురూపంగా చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారిని. అంతెందుకు మొన్న ఎక్కడైనా సరే నెలకు ఒకసారి ప్రతి స్కూల్కి విజిట్ చేయడాలు ఇటువంటి కార్యక్రమాల్లో భాగంగా కూడా ఆయన తిన్నటువంటి ఎంగిలి ప్లేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకెళ్ళి నారా లోకేష్ గారు ఆయన పక్కన పెట్టేటువంటి పరిస్థితి. అది ఆయన పైన ఆయనకు ఉన్నటువంటి గౌరవం. అది కాకుండా ఈయన మాట్లాడేటువంటి మాట చూడు, నారా లోకేష్ గారు బాగా చూసుకోవట్లేదంట, ఆయన కోడలు బాగా చూసుకోలేదంట. అన్నా గుర్తుండాది, ప్రతి ఎవరు మర్చిపోయేటువంటి పరిస్థితి కాదు. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి పూర్తి స్థాయి ఇబ్బందుల్లో ఉంటే దట్స్ ఏ జాక్ పాయింట్ నారా లోకేష్ గారు. ఆయన జైల్లో ఉంటే సింపతి మొత్తం ఎవరికి వస్తుంది? నారా లోకేష్ గారికి వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మీరు కావాలంటే గుర్తు చేసుకొని చూడండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మరణం సంభవించిందో తద్వారా దాన్ని అడ్డు పెట్టుకొని సింపతి గెయిన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తదుపరి జరిగినటువంటి ఆ బై ఎలక్షన్స్లో దాదాపు 18లో 18 కూడా గెలిచినటువంటి పరిస్థితి మనం అయితే గమనించినాం. ఎవరు మర్చిపోయినటువంటి తీరు. సో నారా చంద్రబాబు నాయుడు గారు కన్నా ఎలక్షన్ టైంలో జైలు నుంచి కన్నా బయటికి కన్నా రాకుండా ఉంటే భారీ మెజారిటీతో టీడీపీ గెలిచేది, 100% గెలిచేది. దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి కాదు, సంశయం కూడా అవసరం లేదు. ఓపెన్ లాజిక్ ఎవడు చెప్పినాడో ఇటువంటి మాట నేను చెప్తున్నా. అక్కడ నారా లోకేష్ గారు అందరూ అంటూ ఉంటారు కదా, ఈ మధ్యకాలంలో కూడా అంటాను ఉన్నాం, నారా లోకేష్ గారు అబ్బా హైబా ఆయన తెలివితేటలే వేరు అని చెప్పి. అంత తెలివితేటలు లేకుండా ఎత్తగాడు చెప్పేడు మాదిర ఏమన్నా కుళ్ళు కుతంత్రాలు ఉంటే బాబు గారిని జైల్లోనే ఉండిచ్చినంటే నారా లోకేష్ గారే కదా ఆటోమేటిక్గా సీఎం అయింటాడో. దాంట్లో ఏమన్నా డౌటా ఎవరికన్నా? నో డౌట్ అట్ ఆల్. అలా కాదు,
తండ్రిని ఎంత భిన్నైనా బయటికి తీసుకురావాలా ఆయన ఏ తప్పు చేయలేదని చెప్పి నిజాయితీగా ఆయన పోరాడినాడు. ఒక పక్క యోగాలను పాదయాత్ర చేస్తూ ఉంటే కనీసం ఆడు కుర్చీ పెట్టుకుంటే ఆ కుర్చీ కూడా లాక్కున్నాడు. ఏది వెహికల్లో పైన నిలబడుకొని మాట్లాడుతూ ఉంటారు, లేకుంటే స్టేజ్ పైన మాట్లాడుతూ ఉంటారు. అన్నీ ఏ మాత్రం అవకాశాలు లేకుండా రోడ్డు పైన కూర్చొని మరీ బాబు గారి కోసం సంఘీభావం ప్రకటించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. అయినా తండ్రి కొడుకుల మధ్య అంత బంధాన్ని ఎంత హీనంగా ఏది కొంతమంది ఉంటారు, వీళ్ళ బ్యాచ్లో కొంతమంది స్వయంగా ఇప్పుడు ఈయన సాక్షిలో ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక్కసారి సాక్షి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో 3-4 నెలలు ఉంటుంది. ఈ 3-4 నెలలకు ముందు ఒక వార్త అంటూ వచ్చింది. ఏమని? ఆంధ్రాలో ఒక వార్త, తెలంగాణలో ఒక వార్త. ఈ ఒక్క కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబంలో ఒక ముసలాయన చచ్చిపోయినాడు, 80 ఏళ్ళ ముసలాయన. ఆయన ఎందుకు చచ్చిపోయినాడు అంటే, ఓయమా నెక్స్ట్ నెల నాకు పెన్షన్ ఇచ్చారో ఈరో అని చెప్పి చచ్చిపోయినాడంట ఆ ముసలాయన. అది ఆంధ్రాలో రాశారు వార్త. ఎగ్జాక్ట్ బోర్డర్, ఆ బోర్డర్ దాటితే తెలంగాణ. ఆడిపోయి ఆయన వేరే వాళ్ళు టీ తాగుతూ ఉన్నారు, చూసే వాళ్ళు బిత్తరపోయినారు. ఒరే ఆడేమో ఆయన పెన్షన్ రాలేదని చచ్చిపోయినాడు అంటున్నారు. ఏడ చూసే వాళ్ళ కుటుంబ కలహాల వల్ల ఆయన మనస్తాపంతో ఏదో మందు తాగేసి చచ్చిపోయినాడు అని చెప్పి ఆడ రాసినటువంటి వార్త. అంటే తెలంగాణలో రాజకీయ చైతన్యం ఎక్కువ ఉండదని, ఏడేమన్నా మన ఆంధ్రాలో ఏమన్నా గుర్రులా ఉండేది? ఏమన్నా చదివేటువంటి సబ్జెక్టులు ఇదంతా పేపర్ చదివే వాళ్ళు ఏం అర్థం కదా, బుర్రలేవా మనకేమన్నా? ఏడు రాసిన వార్త ఆడ అంత చండాలంగా అంత వక్రీకరించి రాసేటువంటి వీళ్ళ తీరు, వీళ్ళ మాటలు చెప్తున్నారు, మనం నమ్మాలా? అది మన దౌర్భాగ్యం. సోఫాలో పడుకుంటున్నాడని మీ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. మరి దాని మీద సోఫాలో పడుకున్నాడంట. అంటే ఇంట్లో బెడ్రూమ్లో తాగులేదని సోఫాలో పడుకున్నాడంట. ఆయన అసలు ఈరోజు హైదరాబాద్లో ఉన్నాడా, విజయవాడలో ఉన్నాడా, అసలు ఢిల్లీలో ఉన్నాడా? ఎవడికి అర్థం కానటువంటి పరిస్థితి. ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా బతుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దానికి మనం జారిపడాలా, దానికి ఆయన సంఘీభావం చెప్పాలా. ఆయన ఆరోగ్యం కోసం మన వంతు మనం ఎప్పుడైనా గుడి వినప్పుడు, సార్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 10 కాలాల పాటు బాగుండాలని చెప్పి మనం కూడా దేవుడిని కోరుకోవాలా. ఈ రోజు కూడా వైస్ ప్రెసిడెంట్ అయినాడు రాధాకృష్ణ గారు, ఆయనతో పాటు తిరుమలని సందర్శిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కూడా ఏ నిమిషం తీరిక లేకుండా నిరంతరం ప్రజల కోసం బ్రతుకుతానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆయనంట అవకాశం లేక సోఫాలో పడుకున్నాడంట. ఆయన వేసుకునేటువంటి ఉంగరం గమనించారు ఎవరన్నా? నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన బీపీ ఏ రేంజ్లో ఉంది, ఆయన షుగర్ లెవెల్స్ ఏ లెవెల్లో ఉన్నాయి, లేదా ఆయన హెల్త్కి సంబంధించినటువంటి కండిషన్ ఎలా ఉందని చెప్పి ప్రతి నిమిషం అనునిత్యం మానిటర్ చేసేవాళ్ళు ఒకరిద్దరు ఉంటారు సిస్టమ్ ముందు కూర్చొని. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు హెల్త్ కాన్షియస్ అటువంటి వ్యక్తి అంట. పైన తావు లేకుండా పోయి సోఫాలో పడుకుంటున్నాడంట. ఎవరైనా చెప్పేదానికన్నా ఒక అర్థం ఉండాలా, ఒక తీరు ఉండాలా. వినేదానికి ఏమన్నా మాటలు కూడా తడబడుతున్నాయి. ఎందుకంటే ఇటువంటి బేస్లెస్ బెకార్ లాజిక్లతో మాట్లాడాలంటే ఇటువంటి వాళ్ళతో దిగజారి మాట్లాడాల్సి వస్తుంది. ఇటువంటి వాళ్ళకి మళ్ళీ అధికార ప్రతినిధులు ఏదో పోస్టులు ఇచ్చేట్టున్నారు. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకుంటారు. నేనైతే ఆశపడుతున్నానండి. ఏదైతే రామారావు గారికి ఎలా వెన్నుపోటు పొడిచారో, వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు భువనేశ్వర్ గారు, బాలకృష్ణ గారు అందరూ భాగస్వాములుగా ఉన్నారు. అలానే ఇప్పుడు మీకు కూడా వెన్నుపోటు పొడిచి కుర్చీలు లాక్కోవడానికి ఇదే మీ ఫ్యామిలీ. అంటే నేను చెప్పే మాటల్లో ఏం చెప్తున్నానంటే, గతంలో రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో నారా భువనేశ్వర్ గారితో ఉన్నారు. వీళ్ళ స్వయంగా నారా లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు అన్నారు. ఆ రోజు జరుగుతున్నటువంటి సందర్భమే, పరిస్థితులే వేరు. పార్టీని కాపాడుకోవాలా, పార్టీని ఒక రాక్షసి కబ్జా చేస్తుంది. ఒక పక్క పసుపు కండువా ఒక్కసారి ఊహించుకోండి. గతంలో ఆ జరిగినటువంటి సంఘటన సమయంలో ఏ వ్యక్తి అయితే ఉన్నారో ఆ వ్యక్తి చేతలో ఈరోజు తెలుగుదేశం పార్టీని ఊహించుకోగలమా? ఆ వ్యక్తి భుజాలపైన పసుపు కండువా ఊహించుకోగలమా? అది జరిగినటువంటి పరిస్థితి. ఒక పక్క రామారావు గారు హెల్త్ కొంచెం ఇబ్బందులు పడతా ఉండి ఆయన ప్రజా జీవితంలోకి నిరంతరం రాలేకుండా ఉంటే ప్రతి మంత్రితోనూ ప్రతి ఎమ్మెల్యేతోనూ ఏం మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేది కాంట్రాక్ట్లు అని చెప్పి పార్టీనే ఇబ్బంది పెట్టే రకంగా ముందుకెళ్తా ఉంది. తెలుగుదేశం అంటే అవినీతి అనే మరకే లేదు. రామారావు గారి పైన చిన్నపాటి మరక కూడా లేదు. అటువంటి వ్యక్తికి వెన్నుపోటు పొడిచే విధంగా చేసినటువంటి హీనురాలు రాక్షసి ఒకరిని దూరం పెట్టాలన్నటువంటి జరిగినటువంటి ప్రయత్నం అది. కాబట్టి కుటుంబంలో ఏమన్నా సరే రామారావు గారికి వెన్నుపోటు పొడుచున్నారు మీరు చెప్తున్నారు. దానికోసం కుటుంబంలో ఒకరిద్దరైనా రామారావు గారి పక్షాన్ని ఉండాలి కదా. అలా జరగల. రామారావు గారు వినే పరిస్థితిలో లేరు. కుటుంబ సభ్యులంతా రామారావు గారికి అనేక సార్లు చెప్పి చూశారు. కుటుంబం అంతా ఏకతాటిపైకి వచ్చిందంటే మంచి వైపు నిలబడినారు తప్ప ఆ రాక్షసి ఉన్న సైడు వాళ్ళు నిలబడలేదు. అది వేరే సందర్భం. కానీ సరే, ఇంకా ఈయన మాట్లాడినటువంటి మాటలు మెంబర్స్ అందరూ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తా ఉంది. దీని మీద రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు. మరి ఈ వార్త కూడా నువ్వు రాయాలి కదా. రాసిన విషయం అంతా ఆంధ్రజ్యోతి వారు ఏం రాశారంటే, భారతిరెడ్డి గారు అతి త్వరలో పార్టీ బాధ్యతలు చేపడుతున్నారు అని రాశారు. దాంట్లో ఏమైనా తప్పు ఉందా? స్వయంగా అడుగుతున్నా, వైసీపీ వాళ్ళైనా ఎవరినైనా అడుగుతున్నా. ఇప్పుడు మీరే రాయండి, నారా భువనేశ్వర్ గారు పార్టీ బాధ్యతలు చేపడుతున్నారనో, లేకుంటే యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నారనో రాయండి. లేకుండా ఉంటే స్వయంగా నారా లోకేష్ గారు సతీమణి నారా బ్రాహ్మణి గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తున్నారు రాయండి. దాంట్లో తప్పే ఉంది, వస్తే మంచిదే కదా.
కార్యకర్తలు మరింత దగ్గరవుతారు, కార్యకర్తల బాధలు ఇబ్బందులు తెలుస్తాయి. ఒక కుటుంబం నుంచి 4-5 ఉన్నప్పుడు అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేరవేస్తారో సమస్యలు. వద్దు, నెల్లూరు నియోజకవర్గం ఈ మాదిరి జరుగుతుంది, వాళ్ళు సాటిస్ఫైగా లేరు, నాయకులు నిర్వీర్యం అయిపోతున్నారని చెప్పి చెప్తారు. ఆయన రాసింది నా ఫేక్ వార్త కాదండి. ఒక మాట మళ్ళీ నేను గుర్తు చేసి మళ్ళీ చెప్తున్నా. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ ఇంటి నుంచి దూరం అయిపోతున్నారు, విజయమ్మను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి గెంటేస్తున్నారని చెప్పి ముందు రాసినటువంటి వార్త ఏ ఛానల్ అయినా ఉందంటే ఏబిఎన్ఏ. అది అక్షర సత్యం జరిగింది. తర్వాత కాలంలో షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెడుతున్నారు అని రాశారు, అట్టే జరిగింది. తర్వాత షర్మిల గారు పార్టీ కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు అని రాశాడు. జరిగిందా లేదా? ఎవడు ఆశ్చర్యపోతారు. విలీనం చేయడం ఏంది, పార్టీ పెట్టడం ఏంది, ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్ డిట్టు ముందే రాసినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే స్వయంగా రాధాకృష్ణ గారే. ఇంకా షర్మిల గారి పార్టీ విలీనం చేసేస్తారని రాయడము, తర్వాత కాలంలో షర్మిల గారు ఏపీకి వచ్చి కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్గా అవుతారని రాశాడు. ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్ జరిగినాయి. ఆడదాకా ఒకటి అయిపోయిందా? ఇప్పుడు షర్మిల గారు అదేవిధంగా విజయం గారు స్వయంగా తన కొడుకైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు వేస్తారు అని రాశాడు. జరిగింది ఏమన్నా? దాంట్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా? ఏమన్నా అబద్ధమా? యాజ్ ఇట్ ఈస్ జరిగింది. అటువంటి వార్తలు రాసినటువంటి వ్యక్తి రాధాకృష్ణ గారు. ఆయనకు ఒక క్రేజ్ ఉంది, ఆయనకు ఒక స్టేచర్ ఉంది, ఆయనకు ఒక అంత సీన్ ఉంది, ఆ పేపర్కి ఒక బ్రాండ్ వాల్యూ ఉంది. కాబట్టి ఏది రాసినా జనాలు నమ్మేటువంటి పరిస్థితి. దానిపైన ఇతను ఎందుకు డాబర్ మీద మాత్రం ఏదేదో వాగడమో. మాట్లాడిన దాంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇబ్బంది పడిపోతున్నారు ఫ్యామిలీలు, ఎక్కడ మీ వార్తలు, ఎక్కడ సమాచారం? ఎక్కడేం సార్, ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ అంతకుముందు అనేక సందర్భాల్లో రాశారు, మధ్యలో సెటిల్మెంట్లు చేసి అత్తాకోడలు అంతకుముందే విడిపోయారు, అత్తాకోడలు విడిపోయినాక మళ్ళీ ఇప్పుడు అత్తాకోడలు కలిసి. ఏమన్నా సిగ్గు మానం ఉండే మాటలు మాట్లాడాలా? సరే, ఇక్కడ దాకా పాపం సాక్షి ఈశ్వరన్ అయితే మనం ఏమనే పరిస్థితి కాదు. లేకనే ఆయన అమాయకంగా మనం ఎట్టయితే అదేంది అట్ట అంటున్నావు, భువనేశ్వర్ గారు లేకుండా అంటే నారా లోకేష్ గారు సతీమణి వీళ్ళెవరు బాబు గారిని బాగా చూసుకోవట్లేదు అంట అని చెప్పి ఆయన అమాయకంగా అడిగినాడు. ఈయన చెప్పడం చూడు, స్వయంగా రాధాకృష్ణ గారు రాశాడంట గతంలో అత్తకోడల మధ్య పడట్లేదు ఈ మాదిరి. ఏం వార్తలు ఎక్కడన్నా ఒక్క బిట్టేనో చూపిండి, లేదా మీ సోషల్ మీడియాలో చూపిండి ఆడన్నా. మీ ఎందుకు రాస్తున్నారు అట్లా అబద్ధాలు ఎందుకు రాస్తున్నారు? దానిపైన ఇతను మళ్ళీ చర్చ పెట్టడము పెద్ద ప్రజలకి ఉపయోగపడేది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే. దాంట్లో 7:30కో 8కో ఆ టైంలో వస్తూ ఉంటుంది డిస్కషను. అట్లాంటి టైంలో పాలసీలపైన మాట్లాడాలా. ఎర్రగడ్డలో ఏదో ఆనియన్స్ రేట్ అంటున్నారు కదా, ఆ రేట్లు ఎంత, ఈ మాత్రం మా కాలంలో అంతున్నింది, ఈ కాలంలో ఎందుకు పెంచలేకున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, దానిపైన మాట్లాడరు. ఎందుకంటే అసలు ఎర్రగడ్డలనే ఏదో తెలియదు లేని కొంతమందికి పొటాటో పాయ అనేటువంటి మాటలు మీరు అదే వార్తను తీసుకొని ఈరోజు అందరూ మర్చిపోయినారు. తెలుగుదేశం సోషల్ మీడియా కావచ్చు, తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఏదైనా వేరే మీడియా కావచ్చు, వాళ్ళు కూడా గుర్తు చేసి పొటాటో పాయ గురించి మాకైతే తెలీదు అని ఒక్కసారి రాస్తే బాగుండు. అటువంటి వార్తలు చేయరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కింద పడినారంట, వాళ్ళు ఆడికి పోలేకున్నారంట, నిద్రలేకున్నారంట. ఏంది వార్తలు? సీఎం కుర్చీ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దించాలి, నీకు వయసు అయిపోయింది, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు, ఇంకా రేపు పొద్దున మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే జీవితంలో లోకేష్ అనేవాడు ఎమ్మెల్యేగా కూడా గెలవడం, ఇప్పుడే ఏదో ఒకటి 2 ఏళ్ళు, 1 సంవత్సరం, 3 ఏళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తే కనీసం మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి హోదా అన్న ఉంటుందని చెప్పి అంటున్నారనేది ఈరోజు జరుగుతుంది. అందుకని అన్నా ఇందాక మనం చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడైతే మరణించారో, మరణించిన తర్వాత ఆ యొక్క భౌతిక కాయము ఇంటికి చేరేలోపు జగన్మోహన్ రెడ్డి గారు తల్లడిల్లిపోయి ఉండాల యాక్చువల్గా. లేదా డైరెక్ట్గా పలానా చోట పౌరాల గుట్టలో ఇది జరిగింది అన్నప్పుడు ఆయన హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉన్నట్టున్నాడు. అక్కడి నుంచి స్వయంగా కర్నూలు వరకైనా వెళ్ళున్నారు కదా. తండ్రి ఒక చోట ఇబ్బంది పడి ఉన్నాడు, ఏది కర్నూలు జిల్లాలో, దరిదాపులేకైనా వెళ్ళున్నారు కదా. ఆడ ఏదైతే కనీసం సీన్ రీకన్స్ట్రక్ట్ అయింది, సరే ఎక్కడైతే విమానం పడిపోయిందో అక్కడికైనా పోయి ఉండాలి కదా దరిదాపుల్లోకి. అది ఏమి జరగల. ఆయన ఏం చేస్తున్నాడు, లోటస్ పాండ్లో ఉండి ప్రతి ఒక్క తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలతోనూ, ఆంధ్రాకు సంబంధించినటువంటి అనేక మంది ఎమ్మెల్యేలతోనూ, ఈవెన్ ప్రజారాజ్యానికి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి చిరంజీవి గారి వద్దకు కూడా పోయి ఆ యొక్క డిస్కషన్ పెట్టినటువంటి పరిస్థితులు. ఎందుకురా అంటే వాళ్ళకైనా సంతకాలు పెడితే సోనియా గాంధీ మన రాష్ట్రానికి రాకముందే ఈయన ముఖ్యమంత్రి అయిపోవాలా, అది ఓవరాల్ లాజిక్. అట్టా అంటే అధికారం కోసం పాకులాడిపోయేటువంటి పరిస్థితులు. అటువంటి మనుషులు మీరు. నారా లోకేష్ గారు అలా లేరు, 100 ఏళ్ళైనా మీరే ఉండాలి నానా అని నారా చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ నారా లోకేష్ గారి యొక్క ఏదైతే దీవెనలు అంటారో ఏమంటారో తెలియదు కానీ ఆయన నిండు మనసుతో ఆయన ఎప్పుడూ ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటా ఉంటాడు. కానీ మన రాష్ట్రానికి ఏం కావాలా అని చెప్పి నిరంతరం ఆలోచించేసేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. స్వయంగా ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, ఈ మధ్యకాలంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది ఒక లాజిక్ వచ్చింది ఒక 4-5 నెలల ముందు. అందరూ ఒక పక్క కళ్యాణ్ గారిని, ఒక పక్క నారా లోకేష్ గారిని అడుగుతూ ఉంటే, నారా లోకేష్ గారిని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతున్నారంటే నాకు ఏ పదవిపైన నాకు ఆశ లేదు, నేను ఐ వేర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ ఏదైతే మినిస్ట్రీ ఉన్నదో
విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఐటీ శాఖ మంత్రి కావచ్చు, పక్కా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను. నేను ఈ మాత్రం ఉండడం నాకు చాలా హ్యాపీ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన ఒదిగిపోయినారు, అలా బాగుంది. నాకు ఇంతకు మించి ఏ క్వశ్చన్లు వద్దు. ఇప్పుడునే పని నేను సక్రమంగా చేసుకుంటున్నాను. ఈ పనినే చేయలేనంత పక్క అంత బిజీ ఉన్నది. గతంలో జరిగినటువంటి 5 ఏళ్లలో ఏదైతే ఆ దాడులు, దారుణాలు, దాష్టీకాండాలు జరిగినాయో, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి పిల్లలు ఎవరైతే బడికి రాకుండా కూడా వాళ్ళ పేర్లు రాయడం, వాళ్ళ పేర్ల మీద నిధులు వదిలేయడము, ఆ నిధులు ఎవరు ఖాతాలోకి పోతాయి తెలియనటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వాళ్ళు స్కూల్కి రావాలని చెప్పి ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ఇవ్వడము, అదేవిధంగా భోజనం యొక్క క్వాలిటీ పెంచడము, అదేవిధంగా వారంలో ఒక రోజు నో బ్యాగ్ డే అని చెప్పి పిల్లల యొక్క మైండ్లో వికాసం పెంచే విధంగా అలా ప్రతిరోజు రోజుకు ఒక సంస్కరణ తీసుకొచ్చి నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నారు. నిన్న మొన్న చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర ఏదైతే పిల్లలకు ఉపయోగపడే విధంగా పుస్తకాలు రాసి, అంటే ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి మరీ పిల్లలకంటూ గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు అందజేస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ అంటే ఒకరు మంచి చేస్తూ ఉంటే మరో మంచి ఆటోమేటిక్గా తోడవుతుంది. ఈవెన్ చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ₹1 కూడా తీసుకోలేదంట. అది ఇంకా హ్యాట్స్ ఆఫ్. ఈ సందర్భంగా ఆయన కూడా హ్యాట్స్ ఆఫ్ అంటూ తెలుపుతున్నా. ఈ రకాన బిజీగా ఉంటే ఈయనకు సీఎం పదవి కావాలని చెప్పి పాకులాడుతానంట. జగన్మోహన్ రెడ్డి టైపు కాదు సార్ నారా లోకేష్ గారు, అది వేరే రకం, అది వేరే బ్రాండ్. ఢిల్లీకి నారా లోకేష్ ప్రతిసారి వెళ్ళి మోడీ గారు వీళ్ళందరినీ కలిసి వస్తున్నారు అనేది మీరందరూ చెప్తున్నారు. భవిష్యత్ నాయకుడు అని చెప్పి మీరే ప్రమోట్ చేసుకుంటాం దానికోసం అని చెప్పి అంటున్నారు. ఆ వార్తలన్నీ రాయాలి కదా. ఆ వార్తలను ఎందుకు రాయి నువ్వు? అంటే భారతమ్మ గారి గురించి లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల గురించి ఏదో ఒక వార్త రాసి మొత్తం టాపిక్ డైవర్ట్ చేయాలి. ఒకటి క్లియర్ గా చెప్తున్నా, మీరు అనుకున్నట్టుగా ఏం టాపిక్ దాంట్లో ఇందాక మనం చెప్పినట్టు భువనేశ్వరి గారో, లేకుండా ఉంటే భారతమ్మో, లేకుండా ఉంటే ఈవెన్ నారా లోకేష్ గారు సతీమణి నారా బ్రాహ్మణి గారో రాజకీయాలకు వస్తారని రాయడం ఏమన్నా తప్ప, దానిపైన ఈ చర్చ చూడండి. అతను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు కాదు, మీరు అన్న అక్రమాస్తుల కేసులు రోజు అని మీరు పెట్టింది అక్రమాస్తుల. ఈ సందర్భంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన ఎప్పుడు ఇంకా అరెస్ట్ కాడంట, అది ఇదేని మాట్లాడుతున్నాడు. అరెస్ట్ కానప్పుడు, భయం లేనప్పుడు రోజు బెయిల్ కోసం ఎందుకు పోతున్నారు, డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ఎవరికి అర్థం కాదా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళకి ఎవరికి ఏమైనా మెదడులో బుర్ర లేదా, ఏమన్నా గుజ్జు లేదంటారా, నాలెడ్జ్ లేదనే? సో భయం లేనటువంటి వ్యక్తి ఇన్నిసార్లు డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు వేస్తున్నాడు? దాదాపు 32, 33 ఈడీ కేసులు, సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డిని ఎత్తిన వేలాడుతూనే ఉన్నాయి. సరే, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు అని చెప్పి ఈయన ఏదో సర్టిఫికేట్ ఇస్తున్నాడు కదా. ఆయనకి దాదాపు 12 ఏళ్ళు అయింది నాకు తెలుసా బెయిల్ వచ్చి, లేదంటే జైలుకు పోయి. ఆ కాలం నుంచి కూడా ఈ రోజుటి వరకు ఏ కేసైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన కొట్టేసినారా అని నేను అడుగుతున్నా. ఒక్క కేసైనా. ఆయన అంత మంచోడు, అంత ఆయన చెప్తాడు కదా నేను అమాయకుడిని, సాత్వికుడిని అన్నట్టు, అంత తోడైతే ఒక్క కేసన్నా పోయి ఉండాలి కదా అంటున్నా. ఇన్నాళ్ళు కోర్టుల చుట్టూరు తిరగకుండా ఆ లాయర్ని ఈ లాయర్ని పెట్టి మేనేజ్ చేసుకుంటా ఆయన బతుకు జీవుడో అంటూ ఆయన జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన జైలుకి పోవడం చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇస్తున్నాడు. పాపం అనేది ఒకరోజు పండుతుంది. మనం ఈ మధ్య వింటానే ఉన్నాం. కాలం ఇది వరకులా కాదు. అప్పుడెప్పుడో చేసినటువంటి పాపము ఈ జన్మలో అవుతుంది, ఈ జన్మలో చేసినటువంటి పాపం ఇంకో జన్మలో. కర్మ రిటర్న్స్ సూన్. ఈ జన్మలో చేసినటువంటి పాపం ఈ జన్మలోనే అనుభవించాలి. గతంలో వాళ్ళ నాయన అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాకాలు మనం చూసాం. దాంతో ఏమన్నా అంటే బాలకృష్ణ గారి సినిమాలో ఒకటి ఉంటుంది, జగపతి బాబు గారిని ఉద్దేశిస్తూ నేను పలానా అవకాశం ఇచ్చినాను మారుతాం అనుకున్నా మారలే, మళ్ళీ అవకాశం ఇచ్చినా మారుతాం అనుకున్నా మారలే, ఇంక ఉపేక్షించేది లేదన్నట్టు. సరే, ఆ కాలం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక ఏం చేసినాడు? యాజ్ ఇట్ ఈస్ రిపీట్ చేసేసాడు. ఎవరన్నా మర్చిపోయినారా? అదో తప్పుడు. జగన్ గారు రైట్ రాయల్ గా సంపాదించారు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. మీలాగా 2 ఎకరాల నుంచి రాలా జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రాయల్ గా 2 ఎకరాలు అన్నదమ్ముడు కలిసి. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి తట్టుకోలేక ఏం చేశారు? హైదరాబాద్లో ఏదైతే ఇల్లు ఉన్నదో గవర్నమెంట్కి సంబంధించినటువంటి అది బిల్డింగ్ అయితే దాన్ని అమ్ముకోవడానికి పర్మిషన్ అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో పర్మిషన్ ఇలా నాకు 2 నెలలు టైం పడుతుంది, దీనిపైన కూలంకషంగా ఆ సర్టిఫికేట్లో అన్ని చడ్డామని చూడాలని చెప్పి ఆయన టైం అడిగినాడు. అంటే ఆ పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత 1-2 సంవత్సరాల్లోనే కోట్లాధిపతి అయిపోయినాడు. ఉన్నట్టుండి 84 లక్షలు ఆ రేంజ్లో ఒకే సంవత్సరానికి ట్యాక్స్లు కట్టి అంత రేంజ్లోకి వెళ్ళిపోయినాడు. కోట్లు ఆర్జించేశారు. అసలు జీరో ఇన్వెస్ట్మెంట్తో సాక్షి పెట్టడం అంటే ఇంకా అది కొసమెరుపు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దాన్ని ఇది అంటారు ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పి. ఇన్సైడ్ ట్రేడింగ్ కావచ్చు, లేకుంటే సూట్ కేస్ కంపెనీలు పెట్టి కావచ్చు, ఎవరికో ఒకరికి లబ్ధి చేకూర్చడం, బ్లాక్ మనీ వేరే రూట్లో వీళ్ళకి సాక్షిలోకి పెట్టుబడులు రావడం, లేకుండా అంటే వేరే వాటిలోకి సండూర్ పవర్ కావచ్చు ఇటువంటి వాటిలో పెట్టుబడులు తీసుకురావడం. అలా జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి డబ్బులు తప్ప ఇంకా ఈయన అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి గురించి 2 ఎకరాల ఆసామి దేశం లేకలా రిచెస్ట్ సీఎం ఎట్టయినాడని చెప్పి. ఇంకా ఆయన మాట్లాడినటువంటి తీరు చూద్దాం, దానికి సమాధానం చెప్దాం. జగన్ గారు రైట్ రాయల్ గా సంపాదించారు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు. మీలాగా 2 ఎకరాలు
2 ఎకరాల నుంచి రాలా జగన్మోహన్ రెడ్డి గారు. రైట్ రాయల్ గా 2 ఎకరాలు కూడా అన్నదమ్ముడు కలిపి చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు 2 ఎకరాలు 2 ఎకరాలు ఉంటే ఈ రోజు రిచెస్ట్ సీఎం అవుతారు సార్. రిచెస్ట్ ఏదో కొంచెం 2 ఎకరాలు ఉన్న వ్యక్తి రిచెస్ట్ సీఎం అవుతారు దేశంలోనే అవుతాడు. చూడండి, అంటే డిస్కషనే మార్చే విధంగా అటు ఏం జరిగింది. సరే, బాబు గారు అవినీతి పరంగా సంపాదించాడు. లాస్ట్ 5 ఏళ్ళు మీరు ఏ గుడ్డి గాడిది పళ్ళు దొంగతున్నారు అనేది నా క్వశ్చన్, ప్రధానమైన క్వశ్చన్. అసలు బాబు గారు ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ బట్టి గతంలో ఆయన చదువుకునేటువంటి సమయం నుంచి కూడా ఆ యొక్క కాలేజీల్లోనూ ఈవెన్ యూనివర్సిటీలోనూ చిన్నపాటి అంటే లీడర్గా ఎదిగి చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం, తర్వాత మంత్రి అవడం, తర్వాత ఎవరైతే రామారావు గారు కంట్లో పట్టడం, తర్వాత ఆయన కూతుర్ని బాబు గారికి ఇవ్వడం, ఇలా చెక్క ఆయన టాలెంట్ వల్ల జరిగిపోయినాయి. తర్వాత కాలంలో ఏమైంది, 1996 ఆ సమయంలో ఎంతసేపు నేను పాలిటిక్స్లో బిజీగా ఉంటున్నానో ఇంటి ఖర్చులకైనా కావాలా అంటే మనం ఈరోజు చేసేటువంటి ఏదైతే మనం విత్తనం నాటుతామో భవిష్యత్తులో ఒక చెట్టు అయ్యి మనకు నీడనిస్తుందని చెప్పి 1996 ఆ ప్రాంతంలో ఏం చేశాడు, ఈ యొక్క హెరిటేజ్ని స్థాపించి గవర్నమెంట్ నుంచి ఏదైతే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని లోన్కి ఆ ఈఎంఐలు పాడు కట్టుకుంటా ఈ యొక్క హెరిటేజ్ని అన్ని రాష్ట్రాలకు విస్తరించారు. దేశం లేకల్లా ఇదొక మిల్క్ కావచ్చు, ఈ యొక్క వెజిటేబుల్స్ కావచ్చు, వీటిల్లో హెరిటేజ్ అనే దానికి ఒక బ్రాండ్ ఉంది. కోట్లు షేర్ వాల్యూస్ పెరిగిపోయినాయి. ఓవరాల్ దీని యొక్క వెల ఎంత అంటే 800 కోట్ల పైన ఉండాలి ఈ యొక్క హెరిటేజ్ బ్రాండ్ వాల్యూ. ఆ రేంజ్కి ఎదిగినాడు. అలా కాకుండా మంది పైన పడిపోదాము, లేకుండా 20 లక్షల కోట్ల పైన వీళ్ళు చేసినటువంటి కుంభకోణం ఉన్నదంటే ల్యాండ్స్కి సంబంధించి గత 5 ఏళ్లలో అవి కూడా అన్నీ వెలికి తీస్తూనే ఉంటారు, బయటకు వస్తూనే ఉంటాయి. అలా కష్టపడినటువంటి వ్యక్తిని ఈ రకాన కించపరచడం అనేది చాలా తప్పు. నేను కోరుకుంటున్నా ఈ 800 కోట్లు 900 కోట్లు కాదు, 20,000 కోట్ల అధిపతి అయిపోవాలా నందమూరి ప్లీజ్ 20,000 కోట్ల అధిపతి అయిపోవాలా ఈ యొక్క నారా ఫ్యామిలీ అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే అండి, ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి ఉంది. ఎక్కడైనా మీరు చూస్తే ఎక్కడ ఉపద్రవాలు వచ్చినా, ఈవెన్ ఇక్కడ కృష్ణా జిల్లాలో విజయవాడలో ఏదైతే వరదలు వచ్చాయో ఆ సమయంలో ఫస్ట్ అక్కడ మనకు కనిపించేటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి సేన, ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులే. అలా కాకుండా రాష్ట్రంలో ఎక్కడ ఏమి జరిగినా కూడా వాళ్ళకు ముందు అత్యవసరంగా వాళ్ళకి సేవలు అందించేటువంటి సంస్థ ఇండిపెండెంట్ సంస్థ కేవలం ఎన్టీఆర్ ట్రస్టు. అలా కాకుండా వీళ్ళు ఈ రోజుకి కూడా నేను క్యాలిక్యులేట్ చేసి చూశాను, ఇన్ఫర్మేషన్ తీసుకొని చూశాను. ఇరు గవర్నమెంట్ నుంచి అటు తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్ర కావచ్చు ₹1 కూడా వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళు కష్టపడే దాంట్లో సొంత లాభం కొంత మానుకో అనేది ఏదైతే నినాదం ఉన్నదో పాతకాలంలో ఒక కవి రాశారో దాన్ని వీళ్ళు స్వయంగా ఆచరిస్తున్నారు. అది వీళ్ళు చేసేటువంటి సేవా గుణం. అలా కాకుండా ఈవెన్ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఎన్టీఆర్ స్కూల్స్లో చదివిస్తూ వస్తున్నారు. అలా సంపాదించిందని 10 మందికి ఉపయోగపడాలని చెప్పి అందుకు సంపాదన అవసరం. అలా సంపాదించుకొని మీ దగ్గర ఏదైనా ఒక ట్రస్ట్ ఉంటే చెప్పండి, ఒకసారి ఆలోచించేద్దాం. ఏ రకాన్ని మీరు ఎవరికి సేవ చేస్తున్నారో చెప్పండి. అలా ఉండదు. మన కృష్ణమోహన్ రెడ్డి అంటాం, ధనంజయ రెడ్డి అంటాం, ఈ రకాన్ని మీరు సంపాదించేదంతా ఏడుండదు. మన ఆంధ్ర రాష్ట్రాల్లో ఉండవు పెట్టుబడులు, ఏడుకో వెళ్ళిపోతాయి, సౌత్ ఆఫ్రికాలకి ఆడికి ఈడికి వెళ్ళిపోతాయి. ఆ రకాన్ని మీరు చేసేటువంటి తీరు వీళ్ళకి ఏదన్నా పోలిక నక్కకి నాగలావుకు అనుకున్నంత తేడా అయితే ఖచ్చితంగా ఉంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఒక మాట ఇచ్చాడు, ఏది విజయవాడలో ఏదైతే వరదలు వచ్చాయో వాళ్ళకు ₹1,00,00,000 ఇస్తాను బా అని చెప్పినాడు. అది ఎట్టబోయిందో ఎవరికి తెలీదు. ఇన్నాళ్ళు అందరూ అడుగుతూ ఉన్నా కూడా ఆయన ఇప్పటికీ ఆ ₹1,00,00,000 ఇవ్వలేదంటే కేవలం ఇగోనే, ఇవ్వలేదు కదా ఇప్పుడు దాకా, సో ఇస్తే నేను చిన్నవాడిని అయిపోతాను, తప్పు అయిపోతుందని చెప్పి ఆయన ఇగోతోనే ఇవ్వాల. లేదంటే ₹1,00,00,000 ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి పాకెట్ మనీ ఖర్చు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నేను ఎందుకన్నానంటే పాకెట్ మనీ ఖర్చు అని చెప్పి, గతంలో తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు తిన్నటువంటి ఎగ్ పఫ్లు ఖర్చు, లేకుంటే ఎలుకలు ఏదో కుట్టేసినాయి అన్నారు కదా, ఏది మందుని పాడు కొట్టేసిన దాంట్లో 13 కోట్లు 9 కోట్లు ఇలా పేపర్లో రాసి చూపించారు. అటువంటిది ₹1,00,00,000 ఎంత జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఇచ్చిండకూడదు. ఇలా సేవ చేసేటువంటి వ్యక్తుల్ని ఇలా కించపడడం అనేది నీచము, తగదు అని ఈ యొక్క ఈశ్వర్ కావచ్చు వెంకటరెడ్డి గారికి అయితే నేను ఖచ్చితంగా చెప్తున్నా. ధన్యవాదాలండి.